ఓం శ్రీమాత్రే నమ. ఆయలూరు టీవీకి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్లు కూడా తెలియచేయండి. మీరు ఇదివరకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా శుక్రగ్రహం యొక్క అనుగ్రహము ఎలా పొందాలి, సులభమైనటువంటి మార్గం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకందరికీ తెలుసు, శుక్రుడు భోగకారకుడు, భాగ్యకారకుడు. అంటే శుక్రుడు మనకు శుభగ్రహంగా ఉన్నప్పుడు, బలవంతుడుగా ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలను, భోగాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఉదాహరణకు శుక్రుడు ప్రేమకారకుడు, వివాహం విషయంలో, అలాగే విలాసవంతమైనటువంటి జీవితం అంటే బంగళాలు, పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు, వాహనాలు ఇలాంటివంతా ఇవ్వటము, సంపద ఇవ్వటము, ఆభరణాలు, వస్తువులు, భార్యాభర్తల మధ్యన అనురాగం ఎక్కువగా ఉండటము, శుక్రుడు ఉన్నత స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు కనుక బలహీనుడుగా ఉంటే వివాహ సంబంధాల్లో ఇబ్బందులు, ముఖ్యంగా వివాహం కావడం, ఆలస్యం జరగడము, లేదా వివాహమైనా కూడా భార్యాభర్తల మధ్యన సరైనటువంటి అవగాహన లేకపోవడము, ఆర్థిక నష్టాలు కలగడం, ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ వ్యాపారాలు ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు శుక్రుడు బలహీనంగా ఉంటే వాళ్ళకు కొద్దిగా నష్టాలు ఎక్కువగా రావడం సంభవిస్తూ ఉంటుంది. అలాగే చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు, శరీరంలో ఇతర రుగ్మతలు కూడా వచ్చేటువంటి అవకాశము శుక్రుడు బలహీనంగా ఉంటే వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు అటువంటి శుక్రుడు ఎప్పుడు బలంగా ఉంటాడు, ఎప్పుడు బలహీనంగా ఉంటాడు అనేటువంటిది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుక్రుడు భరణి నక్షత్రము, అలాగే పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం అని కూడా అంటుంటారు కదా, ఆ పూర్వ ఫల్గుణి నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. ఈ మూడు నక్షత్రాలు, ఒక్కొక్క గ్రహము మూడు మూడు నక్షత్రాలకు అధిపతిగా ఉంటుంది. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, ఆ విధంగా మూడు మూడు నక్షత్రాలకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. ఆ అధిపతిగా ఉండడం వల్ల ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్లకు పుట్టుకతోన ఈ గ్రహం యొక్క మహర్దశ ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే ఆ మహర్దశలోనే వాళ్ళు జన్మిస్తుంటారు. అలాగే శుక్రుడు వృషభము, తులా రాశులకు అధిపతి. ఒక సూర్యుడు, చంద్రుడికి మాత్రమే ఒక్కొక్క రాశికి ఆధిపత్యం ఉంటుంది. అలా కాకుండా మిగిలిన రాశులన్నీ కూడా రెండు రెండు రాశులకు ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఉదాహరణకు మేషము, వృశ్చికానికి కుజుడు ఉన్నట్టుగా వృషభము, తులా రాశులకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ శుక్రమహర్దశ కాలం 20 సంవత్సరాలు. చాలామంది మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, వాడికి శుక్రమహర్దశ పట్టింది, యోగం పట్టింది అని చెప్పి. ఇలా ఈ శుక్రమహర్దశ అనేటువంటిది సంపూర్ణంగా జరిగితే 20 సంవత్సరాలు ఉంటుంది. అలా కాకుండా ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వాళ్లకు కొంత గర్భంలోనే జరిగిపోతుంది కాబట్టి మిగిలిన శేషం మాత్రమే శుక్రదశా ఫలితాలు ఉంటాయి. శుక్రుడు మీన రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. అంటే ఉచ్చస్థితి అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో శుభగ్రహంగా ఉంటాడు. అలా శుభగ్రహంగా ఉన్నప్పుడు ఆ శుక్రుడు నేను ఇందాక చెప్పినట్టుగా అనేక శుభ ఫలితాలను మనకిస్తాడు. అంటే ముఖ్యంగా భార్యాభర్తల అనుకూలత కానీ, ప్రేమ వివాహాలు కానీ, తర్వాత వాహనాలు, ఆస్తులు, ధనము, ఇలా అన్నిటిని కూడా శుభ ఫలితాలను శుక్రుడు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీన రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల. అలాగే కన్యా రాశిలో ఉంటే నీచ స్థితిలో ఉంటాడు. నీచ స్థితిని పొందడం వల్ల ఏదైతే శుక్రుడు సంపూర్ణమైనటువంటి ఫలితాలను మనకి ఇవ్వాలనో, ఇందాక చెప్పినట్టుగా భోగకారకుడు, భాగ్యకారకుడు అయినటువంటి ఆ శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా ఫలితాలు ఆలస్యంగా రావడము, లేదా ఫలితాలు వ్యతిరేక ఫలితాలు కూడా రావడం. వ్యతిరేక ఫలితాలు అంటే ఉదాహరణకు దాంపత్య అనుకూలత లేకపోవడము, లేదా సంతానం ఆలస్యం కావడము, లేదా వ్యాపారాలు ఏదైనా చేస్తుంటే నష్టాలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థకు సంబంధించి కూడా శుక్రుడు కారకుడు. ఈ విధంగా శుక్రుడు మనకు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే నీచ స్థితిలో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ ఫలితాలను లేదా ఆలస్యంగా ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధంగా శుక్రగ్రహుడు ఉచ్చస్థితిలో ఉన్నా, లేదా నీచ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా శుక్రుడి యొక్క శుభ దృష్టి లేక
ఆ శుక్రుడు మనకు శుభ పరిణామాలు ఇవ్వటం అనేటువంటిది ఒక మంచి అవసరము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. మరి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే సులభమైన మార్గాల్లో శుక్రగ్రహ పంచరత్న స్తోత్రము చదువుకోవడము ఒక ఉత్తమమైనటువంటి పద్ధతి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు శుక్రగ్రహ పంచరత్న స్తోత్రాన్ని ఎలా చదువుకోవాలి, ముందుగా ఒక్కొక్క పదం చెప్తాను. ఆ తరువాత మొత్తం శ్లోకం కూడా చెప్తాను. ఈ పంచరత్న స్తోత్రంలో 5 శ్లోకాలుంటాయి. 5 ఇంటూ ఒక్కొక్క శ్లోకం 2 వాక్యాలుంటుంది. 10 వాక్యాలు. అంటే కేవలం ఒక 2 నిమిషాల్లో మనము ఈ శుక్రగ్రహ పంచరత్న స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుకోవచ్చు. అలాగే శుక్రవారం నాడు పఠించుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ పారాయణం చేయడం వల్ల, లేదా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల, లేదా శుక్రగ్రహం నాడు చదువుకోవడం వల్ల మనకు ఉన్నతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనము మొట్టమొదటి శ్లోకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దానికి ఒక్కొక్క పదం ముందుగా చెప్తాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మరి ఒకసారి ఒక్కొక్క పదం చెప్తాను, ఆ తర్వాత పూర్తి శ్లోకాన్ని చెప్తాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఇప్పుడు పూర్తి శ్లోకం చెప్తాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ విధంగా మొదటి శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు తూర్పు దిశలో ఉంటాడు. మనం కాబట్టి ఈ స్తోత్రాన్ని చెప్పుకున్నప్పుడు తూర్పు దిశకు తిరిగి నిలబడి ఈ శ్లోకాలు చెప్పుకుంటూ ఆ స్వామికి 5 నమస్కారాలు చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనము రెండవ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శుక్రగ్రహ పంచరత్న స్తోత్రంలో ఇది రెండవ శ్లోకము. శుక్లాంబరం శుక్లమాల్యం శుక్లగంధానులేపనం వజ్రమాణిక్య భూషాఢ్యం కిరీటం మకుటోజ్వలం లేదా కిరీట మకుటోజ్వలం. మరొక్కసారి చెప్తాను. శుక్లాంబరం శుక్లమాల్యం శుక్లగంధానులేపనం వజ్రమాణిక్య భూషాఢ్యం కిరీటం మకుటోజ్వలం. ఇప్పుడు పూర్తిగా శ్లోకం చెప్పుకుందాం. శుక్లాంబరం శుక్లమాల్యం శుక్లగంధానులేపనం వజ్రమాణిక్యభూషాఢ్యం కిరీటమకుటోజ్వలం. ఈ విధంగా మనము రెండవ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. ఇక మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఇది మూడవ శ్లోకం శుక్రగ్రహ పంచరత్న స్తోత్రంలో. శ్వేతాంబర శ్వేతవపుశ్చతుర్భుజ సమన్వితః శ్వేతాంబర శ్వేతవపుః చతుర్భుజ సమన్వితః రత్న సింహాసన ఆరూఢో రథస్థో రజత ప్రభః. మరి ఒకసారి చెప్తాను. శ్వేతాంబర శ్వేతవపుః చతుర్భుజ సమన్వితః రత్న సింహాసనారూఢో రథస్థో రజత ప్రభః. ఇప్పుడు పూర్తిగా శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్వేతాంబర శ్వేతవపుః చతుర్భుజ సమన్వితః శ్వేతాంబర శ్వేతవపుశ్చతుర్భుజ సమన్వితః
రత్నసింహాసనారూఢో రథస్థో రజత ప్రభ. ఈ విధంగా మూడవ శ్లోకాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగవ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భృగు భోగకరో భూమీసుర పాలన తత్పర సర్వైశ్వర్యప్రద సర్వగీర్వాణ గణసన్నుత. మరొక్కసారి. భృగుర్భోగకరో భూమీసురపాలన తత్పర సర్వైశ్వర్యప్రద సర్వగీర్వాణ గణసన్నుత. ఇప్పుడు పూర్తి శ్లోకం తెలుసుకుందాం. భృగుర్భోగకరో భూమీసురపాలన తత్పర సర్వైశ్వర్యప్రద సర్వగీర్వాణ గణసన్నుత. ఈ విధంగా నాలుగవ శ్లోకం మనము నేర్చుకున్నాము. ఐదవది చివరి శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. దండహస్తశ్చ వరదాం భానుజ్వలాంగ శోభితం అక్షమాలా కమండలం దేవం తం భార్గవం ప్రణమామ్యహం. మరొక్కసారి పదపదం తెలుసుకుందాము. దండహస్తశ్చ వరదాం భానుజ్వాలాంగ శోభితం అక్షమాలా కమండలం దేవం తం భార్గవం ప్రణమామ్యహం. ఒకసారి ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని తెలుసుకుందాం. దండహస్తంచ వరదాం భానుజ్వాలాంగ శోభితం అక్షమాలా కమండలం దేవం తం భార్గవం ప్రణమామ్యహం. ఈ విధంగా శుక్రగ్రహ పంచరత్న స్తోత్రంలోని 5 శ్లోకాలను ఒక 2 లేదా 3 నిమిషాల్లో మనము పూర్తిగా 5 శ్లోకాలు కూడా చెప్పుకోవచ్చు. తూర్పు దిశకు తిరిగి నిలబడి ఈ శ్లోకాలను చెప్పుకోవడం వల్ల ఆ శుక్రగ్రహానికి 5 నమస్కారాలు మనం సమర్పించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహాన్ని మనము సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వీడియోలోని ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్లు కూడా తెలపండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి @సనాతన జ్యోతిష్ అనేటువంటి హ్యాండిల్ ద్వారా వెళ్ళి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.